ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క వేకపోల భాగంగా మన యొక్క ధ్యానాన్ని మనం ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుంటాం. ప్రార్థన. ప్రేమ నమ్మకంగా మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనికరంగా దేవా, మీ మహాప్రేమను బట్టి కృపను బట్టి స్తోత్రాలు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడు, అద్వితీయ సత్యదేవ, మార్పు చెందిన దేవ, మీకు స్తోత్రాలు. మా తండ్రి, ఆకాశ మహాకాశములు పట్టిజాలని దేవుడు, అన్ని నామముల కంటే పైనామం కలిగిన దేవుడు, ప్రభు అతని స్తుతులకు పాత్రుడు, అల్ఫా ఒమేగా, మీకు స్తోత్రాలు. నిజ దేవుడు, రక్షకుడు అని మిమ్మను నా తండ్రి స్తుతించే గొప్ప ధన్యత భాగ్యాన్ని మీరు అనుగ్రహిస్తూ వచ్చినందుకే మీకు అంత వందనాలు. నా ప్రభు, నా తండ్రి ఉన్నవాడు మార్పు చెందిన దేవుడు, మీకు ఎంతో వందనాలు ప్రభా. నా తండ్రి, మరి యొక్క దినాన తండ్రి మమ్మల్ని సజీలుగా ఉంచి నీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించే భాగ్యించినందుకే స్తోత్రాలు. వట్టివాడిను మట్టివాడిను నిష్ప్రయోజకుని ఎందుకు పనికిరాని వాడును. నా తండ్రి, ఏం మంచితనము నాలో లేదు నా ప్రభు. నా తండ్రి ఆయన అలాగే నా ప్రభు, ఏ విషయంలో కూడా నేను ఎన్నికైన వాడిని కాదు. కేవలం మీ యొక్క ఉచితమైన కృప చొప్పున తండ్రి నన్ను ఏర్పాటు చేసుకొని నా ప్రభు అతని కలవరి శిలువలో నా కొరకే మీరు చిందించినటువంటి అమూల్యమైన రక్తం ద్వారా నా పాపాలన్నింటిని కూడా కడిగి పవిత్రపరిచి శుద్ధి చేసి మీ సొత్తుగా స్వాచ్ఛంగా మీ కుమారునిగా చేసుకొని మీ సన్నిధిలో నా ప్రభు నిలబెడుతూ వచ్చినందుకే మీకు ఎంతో వందనాలు. నా ప్రభు, కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం ద్వారా నా తండ్రి మాతో మాట్లాడమని కోరుకుంటున్నాం. మీ పరిశుద్ధ ఆత్మతో నింపి బలపరచమని కోరుకుంటూ సమస్త మహిమకంత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కీర్తనల గ్రంథం ఈరోజు మనం ధ్యానించుకునేటువంటి వచనం కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుంటాం. కీర్తన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం. యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును. తన పరిశుద్ధ ఆకాశంలో నుండి అతనికి ఉత్తరం ఇచ్చును. మనం చూసినట్లయితే ఈ యొక్క కీర్తన గ్రంథం 20వ అధ్యాయాన్ని దావీదు కీర్తన, అంటే ఇది దావీదు రాస్తూ వచ్చారు. ఇక 6వ వచనంలో మనం చూసినట్లయితే యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను. మనం చూసినట్లయితే ఈ యొక్క చదువుకున్న భాగంలో యెహోవా తన అభిషిక్తుని రక్షించునని మనం చూసినట్లయితే అభిషిక్తుడు అంటే ఎవరు? అభిషిక్తుడు అంటే మనం యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇక్కడ అభిషిక్తుడు అంటే యేసుక్రీస్తు ప్రభువుగా మనం చూడవచ్చు. మనం చూసినట్లయితే ఇక్కడ తన అభిషిక్తుని రక్షించునని నాకు ఇప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపుచు తన పరిశుద్ధ ఆకాశంలో నుండి అతనికి ఉత్తరం ఇచ్చును. ఇక యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఈ యొక్క వచనంలో మనం చూస్తూ ఉండవచ్చు. మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించినప్పుడు మత్తయి సువార్త 2వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే అక్కడ తూర్పు దేశపు జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చి ఆ యొక్క దూత వారితో మాట్లాడినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని కలుసుకోవాలని ఈ యొక్క తూర్పు దేశ జ్ఞానులు బయలుదేరి వచ్చినప్పుడు వారు అక్కడ చూసినట్లయితే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మొదటి వచనం నుంచి, రాజైన హేరోదు దినములందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. ఇక్కడ చూస్తే ఇక్కడ వచ్చిన వాళ్ళు ఏమంటున్నారంట, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అప్పటికే అక్కడ రాజుగా ఉన్నటువంటి హేరోదు మహారాజుతో వాళ్ళు ఏం చేస్తున్నారు, హేరోదు రాజుతో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు చూస్తే అక్కడ వాళ్ళందరికీ కూడా కలవరం ఏర్పడుతూ వచ్చింది. ఏంటంటే యూదుల రాజు అంటే నేనే ఇప్పుడు రాజుగా ఉన్నాను, ఇంకొక రాజు ఎవరబ్బా పుట్టిందని చెప్పేసి అక్కడ ఆ యొక్క హేరోదు ఎంతో కలవరపడుతూ ఉన్నాడు. మనం చూసినట్లయితే ఆ యొక్క యూదుల రాజు ఎవరంట, యూదుల రాజుగా ఎవరిని పుట్టించాడంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని
పుట్టిస్తూ వచ్చాడు. అయితే యూదుల రాజు అయినటువంటి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారిని ఈ యొక్క హేరోదు రాజు, ఈ లోకంలో భౌతికంగా అప్పటికే అక్కడ రాజుగా ఉన్నటువంటి ఆ యొక్క హేరోదు ఆ యొక్క బాలుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని చంపాలని ఉద్దేశిస్తూ వచ్చాడు. అయితే ఇక్కడ ఈ యొక్క వచనంలో మనం చూస్తే కీర్తన గ్రంథం 20:6 తన అభిషక్తిని రక్షించునని నాకు ఇప్పుడు తెలియను, రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలము చూపును, తన పరిశుద్ధ ఆకాశంలో నుండి అతనికి ఉత్తరం ఇచ్చును. ఇప్పుడు ఏం చేస్తూ వచ్చారంటే యేసుక్రీస్తు ప్రభువారిని రక్షించడానికి ఎవరైతే ఆ యొక్క మరి దూత ఎవరై ఆ యొక్క తూర్పు దేశపు జ్ఞానులతో మాట్లాడుతూ మీరు వచ్చిన దారిని వెళ్ళకోకుండా వేరొక మార్గం మీరు వెళ్ళమని చెప్పినప్పుడు వారు వేరొక మార్గాన్ని వెళ్తూ వచ్చారు. అక్కడ హేరోదుని కూడా కలవకుండా వెళ్ళిపోవటం వల్ల హేరోదు ఏం చేస్తూ వచ్చాడంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది పెద్దలని, యాజకులను, అట్లాగా చూసినట్లయితే శాస్త్రులను పిలిపించి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడుగుతూ వచ్చారు. అయితే వారు బెత్లెహేములోనే, అంటే యూదాదేశపు బెత్లెహేములోనే యేసుక్రీస్తు ప్రభువారు జన్మిస్తారని చెప్పినప్పుడు అక్కడ హేరోదు రాజు ఏం చేస్తాడంటే 2 సంవత్సరముల కంటే వయసు 2 సంవత్సరాల నుంచి తక్కువ వయసు కలిగిన వారందరిని కూడా చంపమని ఆజ్ఞాపిస్తూ వచ్చాడు. ఆ దినాల్లో యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు రక్షిస్తూ వచ్చాడు. ఆ దూత ఏం చేస్తూ వచ్చిందంటే ఆ యొక్క యోసేపుతో మాట్లాడుతూ ఉంది. ఇక్కడ ఏమని మాట్లాడుతుంది అంటే 13వ వచనంలో చూస్తే 2వ అధ్యాయం మత్తయి సువార్త 13వ వచనంలో, వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నబంధు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెతకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి. చూసినట్లయితే యోసేపుతో ఆ యొక్క దూత మాట్లాడుతూ ఉంది. హేరోదు సంపాలని ఉద్దేశిస్తూ వచ్చాడు, సంహరింపవాలని ఉద్దేశిస్తూ వచ్చినప్పుడు ఆ యొక్క దూత ఆ యొక్క యోసేపునకు ప్రత్యక్షమై మీరు పారిపోమని చెప్పినప్పుడు వారు పారిపోతూ వచ్చారు. అలాగున యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ యొక్క దుష్టుడైనటువంటి హేరోదు చేతిలో నుంచి దేవుడు తప్పిస్తూ వచ్చాడు. మనం చూసినట్లయితే మన భాగంలో కీర్తన గ్రంథం 20వ అధ్యాయంలో 6వ వచనంలో మనం చూసుకుంటే ఇక్కడ అభిషక్తుని గురించి వ్రాయబడుతూ ఉంది. అలాగే ఇక్కడ దావీదుని గురించి కూడా మనం చూసినట్లయితే ఈ యొక్క అధ్యాయం అంతా కూడా చూసినట్లయితే దావీదు కూడా తన శత్రువులపై దండెత్తాల్సినప్పుడు, తన శత్రువులతో పోరాడాల్సి వచ్చినప్పుడు దావీదు కూడా ఏం చేస్తూ వచ్చాడంటే దావీదుని కూడా దేవుడు రక్షిస్తూ వచ్చాడు, తప్పిస్తూ వచ్చాడు, కాపాడుతూ వచ్చాడు. ఇంకా మనం చూసినట్లయితే అక్కడ ఏమంటారంట 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 45వ వచనంలో మనం చూస్తే అక్కడ 1 సమూయేలు 17:45లో చూసినట్లయితే అక్కడ ఫిలిష్తీయుడైనటువంటి ఆ యొక్క గొల్యాతు ఏం చేస్తున్నాడు, ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల మీద సవాలు విసురుతూ ఉన్నాడు. చూడండి, మనం చూసినట్లయితే 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 45వ వచనంలో చూసినట్లయితే, దావీదు నీవు కత్తియు ఈటియు బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చుతున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములపై యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుతున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలులో దేవుడున్నాడని లోక నివాసులు అందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూ మృగములకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించేవాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే. ఇక్కడ చూసినట్లయితే శత్రువు ఎంతో భయంకరంగా మనకి ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలపై పోరాడటానికి, వారిని సవాలు చేస్తూ, వారిని ఎదిరించడానికి, వారిని ఓడించడానికి ఎన్నో సవాళ్ళు విసురుస్తూ ఉన్నాడు. ఫిలిష్తీయుడైనటువంటి ఆ యొక్క గొల్యాతు ఆ యొక్క యుద్ధములకు అవసరమైనటువంటివన్నీ ఆయుధాలు కానీ, కిరీటాలు కానీ, డాళ్ళు ఇట్లా అన్నీ ధరించుకొని వచ్చాడు. అయితే ఇక్కడ చూసినట్లయితే దావీదు ఏం చేస్తున్నాడంటే యెహోవా నామమున బయలుదేరుతూ వచ్చాడు. ఎలాంటి యుద్ధ సామాగ్రి లేకుండానే యెహోవా నామమున అంటే బయలుదేరి ఇప్పుడు ఏం చేస్తూ వచ్చాడు, ఇక్కడ ఫిలిష్తీయుడైనటువంటి గొల్యాతుని ఓడించి అతని తలని నరికివేసి తీసుకుని వచ్చాడు. ఇక్కడ చూస్తే ఆ యొక్క శత్రువు ఎన్నో వేషాలు వేసుకొని రావచ్చు కానీ మనపై యుద్ధం చేయడానికి. అయితే మనం యేసుక్రీస్తు ప్రభువారు, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఆధారం చేసుకొని మనం దేవుని నామంలో గనక మనం వెళ్ళినట్లయితే, పోరాడినట్లయితే దేవుడు మనకి గొప్ప విజయాన్ని ఇచ్చేటటువంటి వాడుగా ఉన్నాడు. ఆపదల్లో ఉత్తరం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. కీర్తన గ్రంథం 23లో మనం చూస్తే 20వ అధ్యాయంలో 1వ వచనంలో ఏమన్నాడు, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక,
యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. ఆపత్కాలంలో, శ్రమల సమయంలో, కష్టాలు వచ్చినప్పుడు, దుఃఖాలు వచ్చినప్పుడు దేవుడు మనకి ఉత్తరం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. దేవుని వైపు మనం చూడాలి, దేవుణ్ణి మనం అడగాలి. దేవుని వైపు చూసినట్లయితే, దేవుని ఆధారం చేసుకున్నట్లయితే దేవుడు మనని ఆ యొక్క ఎలాంటి శ్రమలు ఎదురైనా, శత్రువులు ఎదురైనా దేవుడు మనల్ని తప్పించేవాడుగా ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారి నామమును మనం ఏం చేయాలి? బయలుదేరే వారంగా ఉండాలి. అది దేవుని నామంలో ఎప్పుడైతే మనం బయలుదేరుతామో, శత్రువుని ఎదిరిస్తామో, దేవుడు అప్పుడు మనకు గొప్ప విజయాన్ని ఇచ్చేటటువంటి వాడుగా. మన సొంత జ్ఞానం, మన సొంత ఆలోచనలు, తలంపులు ఆధారంగా చేసుకొని మనం వెళ్ళినట్లయితే మనం ఓడిపోయే వారంగా ఉంటాం, శత్రువుల చేతిలో ఓడిపోయేవారు. ఎప్పుడైతే దావీదు దేవుని ఆశ్రయిస్తూ వచ్చాడో, దేవునిపై ఆధారపడుతూ వచ్చాడో, దేవుని యొక్క నామాన్ని ఆధారంగా చేసుకొని బయలుదేరుతూ వచ్చాడో, అప్పుడు ఆ యొక్క శత్రువులపైన విజయాన్ని దేవుడు అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క కీర్తన గ్రంథం 20వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు తను ఏర్పాటు చేసుకున్నటువంటి మనుషులకు ఆయన చేసేటటువంటి గొప్ప 7 కార్యాలు చూద్దాం మనం. ఆయన ఏం చేస్తాడంటే, మొట్టమొదటిగా 20వ అధ్యాయం 1వ వచనంలో మనకి ఉత్తరం ఇచ్చేవాడుగా ఉన్నాడు. మనకి శ్రమలు వచ్చినప్పుడు లేదా శత్రువులు మనల్ని వెంబడిస్తున్నప్పుడు, మన దేవుని ప్రార్థించినప్పుడు ఆపత్కాలంలో దేవుడు మనకి జవాబు ఇచ్చేటటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే 2వ వచనంలో పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేయనుగాక. దేవుడు మనకి రెండవదిగా సహాయం చేసేటటువంటి వాడుగా ఉన్నాడు. దేవుడు మనకి సహాయం చేస్తారు. మనకి ఎవరు ఈ లోకంలో సహాయం చేసేవారు లేరు. మనకి ఎంతమంది ఉన్నప్పటికీ స్నేహితులు, వారు మనకి అవసరమైన సమయాల్లో సహాయం చేయడానికి ఎవరు కూడా రారు. ప్రభు వైపు మనం చూసినప్పుడు, ప్రభు నామమున మనం వెళ్ళినప్పుడు దేవుడు మనకి సహాయం చేసేటటువంటి వాడిగా ఉన్నాడు. మూడవదిగా మనం చూస్తే 2వ వచనంలో 2వ లైను, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. మూడవదిగా దేవుడు ఆదుకునేవాడిగా ఉన్నాడు. మొట్టమొదటిగా ఉత్తరం ఇచ్చేవాడుగా ఉన్నాడు. రెండవదిగా చూస్తే సహాయం చేసేవాడుగా ఉన్నాడు. మూడవదిగా మనల్ని ఆదుకునేవాడుగా దేవుడు ఉంటూ ఉన్నాడు. కష్ట పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు, ఎలాంటి సహాయం లేని పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు దేవుడు మనకు సహాయం చేసి మనల్ని ఆదుకునేవాడుగా ఉంటూ ఉన్నాడు. నాలుగవదిగా దేవుడు 3వ వచనంలో చూసినట్లయితే ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకొనుగాక. నాలుగవదిగా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునేవాడుగా ఉన్నాడు. ఏం చేస్తాడంటే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఐదవదిగా చూస్తే ఆయన నీ దహన బలులు అంగీకరించునుగాక. ఆయన మనల్ని అంగీకరిస్తాడు. మన ప్రార్థనలు, మన యొక్క విజ్ఞాపనలు దేవుడు ఏం చేస్తాడంట? అంగీకరించేటటువంటి వాడుగా ఉన్నాడు. మనల్ని అంగీకరించేవాడుగా ఉన్నాడు. మనం పాపులు అయినప్పటికీ, దేవునికి వ్యతిరేకులమైనప్పటికీ, దేవుని ఎరగని వారంగా ఉన్నప్పటికీ, దేవుడు అంటే తెలియని వారంగా మనం ఉన్నప్పటికీ, దేవునికి విరోధంగా పాపం చేస్తూ ఉన్నప్పటికీ దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చాడు? క్షమించిన వాడుగా ఉన్నాడు. అనేక సార్లు మనం దేవుణ్ణి ఏం చేసామండి? దేవుణ్ణి విసిగించిన వారుగా ఉన్నాం. నీ పాపముల చేత నన్ను విసిగించామంటాడు దేవుడు. యెషయా గ్రంథంలో చూసినట్లయితే మీ యొక్క ఎందుకు పాపం చేత నన్ను విసిగించాం. అనేకమైన సార్లు దేవుని మనం విసిగించాం మన పాపం చేత. అయినప్పటికీ దేవుడు మనపై కృప చూపుతూ మనల్ని ఏం చేస్తూ వచ్చాడు? క్షమించి, రక్షిస్తూ, కాపాడుతూ, ఆయన మనకు సహాయం చేస్తూ, మన ప్రార్థనలు జవాబిస్తూ, మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే అంగీకరిస్తూ ఉన్నాడు. దేవుడు కలువరి శిలువలో ఏం చేస్తూ వచ్చాడు? తన ప్రాణాన్ని మన కొరకే బలిగా అర్పిస్తూ వచ్చాడు. దేవుడు బలిగా అర్పించబడుతూ వచ్చాడు. తన రక్తాన్ని సిందించిన వాడుగా ఉన్నాడు. తన రక్తంతో మనల్ని కడిగి పవిత్రపరిచి ఇప్పుడు ఏం చేశాడు? తన సొత్తుగా, తన స్వాస్థ్యంగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చాడంటే ఐదవదిగా అంగీకరించాడు. మనం అంగీకారానికి కూడా పనికిరాని వారం. దేవుడు కలగజేసినటువంటి సూర్యచంద్ర నక్షత్రములు చూడగా మానవుని జ్ఞాపకం చేసుకున్నట్టు వాడు ఏ పాటి వాడు? అసలు మనం ఏ పాటి వారం? ఎన్నిక లేని వారం, తృణీకరింపబడిన వారం. అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని అంగీకరిస్తూ వచ్చాడు. ఆరవదిగా మనం చూసినట్లయితే దేవుడు మనకి 6వ వచనంలో ఏం చేస్తున్నాడంట? రక్షించేవాడుగా ఉన్నాడు. యెహోవా తన అభిషక్తుని రక్షించును. దేవుడు 6వదిగా మనల్ని రక్షించాడు. 7వదిగా చూసినట్లయితే దేవుడు మనల్ని చూడండి, 7వ వచనం చూద్దాం. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదుము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనం లేచి చక్కగా నిలుచుతున్నాము. 7వదిగా దేవుడు మనల్ని నిలబెట్టేవాడుగా ఉన్నాడు. చూసినట్లయితే ఈ లోకంలో మనం భౌతికంగా చూసినట్లయితే
కొందరైతే ఏం చేస్తారంట, తమ రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడేటటువంటి వారుగా ఉన్నారు. మనమైతే మన ప్రభు అయినటువంటి దేవుణ్ణి బట్టి, మనం యెహోవా నామమును బట్టి అతిశయించే వారంగా ఉన్నాం. మనకేదో మన ధైర్యం, మన యొక్క బలం, మన యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి, మనకున్నటువంటి పరిస్థితులను బట్టి మనం కొంత అతిశయించవచ్చు. కానీ ఇక్కడైతే ఏమని చెప్తున్నాడంటే, మన బయట చూసినట్లయితే మనమైతే ఎలాగ ఉండాలంటే, మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయించే వారంగా ఉండాలి. ఇక్కడ చూసినట్లయితే యెహోవా నామమును బట్టి ఇప్పుడు దావీదు యుద్ధానికి వెళ్తూ వచ్చాడు. అక్కడ యుద్ధం ఎవరు చేశారు? దావీదు పక్షమున దేవుడే యుద్ధం చేస్తూ వచ్చాడు. యుద్ధం చేస్తూ ఏమంటున్నాడంటే ఇక్కడ దావీదు, యుద్ధము యెహోవాదే. యుద్ధం ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడు. అంటే దేవుని బట్టి మనం అతిశయించినప్పుడు, దేవుణ్ణి ప్రార్థించినప్పుడు దేవుడు మనం పోరాడవలసిన పని లేదు. దేవుడే మన శత్రువులతో పోరాడి మనకి విజయాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. అయితే దాన్ని బట్టి అంటే ఈ లోకానుసారంగా మనం అతిశయించినట్లయితే ఎలాగుంటామంట? కృంగి నేల మీద పడిపోయేటటువంటి వారంగా ఉన్నాం. ఎప్పుడైతే యెహోవా నామమును బట్టి మనం అతిశయిస్తామో అప్పుడు దేవుడు మనల్ని నిలబెట్టేవాడుగా ఉంటాడు. చూసాం కదా, అక్కడ మనం చూసినట్లయితే అక్కడ దావీదు గొల్యాతు ఆ యొక్క యుద్ధంలో అక్కడ గొల్యాతు ఏమైపోయాడు? అతిశయిస్తూ వచ్చాడు. తన బలాన్ని బట్టి, తన శక్తిని బట్టి, తనకున్నటువంటి యుద్ధ ఆయుధాలను బట్టి, తనకున్నటువంటి శక్తి సామర్థ్యాలను బట్టి అతిశయించడం కారణాన ఏమైపోతూ వచ్చాడంటే నేలను పడిపోయిన వాడిగా ఉన్నాడు. దావీదు ఏం చేస్తూ వచ్చాడు? దావీదు యెహోవా నామమున బయలుదేరి వెళ్ళాడు. ఇప్పుడు దావీదు ఏం చేస్తూ వచ్చాడు? జయం పొంది నిలబడుతూ వచ్చాడు. దేవుడు మనల్ని నిలబెట్టేవాడుగా ఉన్నాడు. కాబట్టి మనం ఎప్పుడైతే యెహోవాను నామమున మనం ఏది అడిగినా మనకి దేవుడు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. కాబట్టి మనం చూసినట్లయితే దేవుడు మనం చేసేటటువంటి గొప్ప కార్యాలు, దేవుని వైపు చూసినప్పుడు, దేవునిపై మనం ఆనుకున్నప్పుడు, దేవుని నామమును బట్టి మనం బయలుదేరినప్పుడు దేవుడు మనకి ఇచ్చేటటువంటి 7 విషయాలు మనం చూసాం. ఏంటంటే మొట్టమొదటిగా ఆయన మనకు ఉత్తరం ఇచ్చేవాడుగా ఉన్నాడు. రెండవదిగా సహాయం చేసేవాడుగా ఉన్నాడు. మూడవదిగా ఆదుకునేవాడుగా ఉన్నాడు. నాలుగవదిగా మనల్ని జ్ఞాపకం చేసుకునేవాడుగా ఉన్నాడు. ఐదవదిగా చూస్తే ఆయన మనల్ని ఏం చేస్తాడంట? అంగీకరించేవాడుగా ఉన్నాడు. ఆరవదిగా రక్షించేవాడుగా ఉన్నాడు. ఏడవదిగా మనం చూస్తే మనల్ని నిలబెట్టేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క భాగంలో మనం చూసినట్లయితే మరొకసారి ఆ యొక్క భాగాన్ని మనం చదువుకొని మనం ముగించుకుంటాం. యెహోవా తన అభిషక్తిని రక్షించినది నాకు ఇప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును. తన పరిశుద్ధ ఆకాశంలో నుండి అతనికి ఉత్తరం ఇచ్చును. దేవుడు ఈ వాక్య భాగాన్ని దీవించిన గాక. ప్రార్థన చేసుకొని మనం ముగించుకుంటాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనికరం కలిగిన దేవా, మీ మహాప్రేమను బట్టి, కృపను బట్టి స్తోత్రాలు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, అద్వితీయ సత్యదేవ, మీకు స్తోత్రాలు. నా తండ్రి యొక్క ఉదయకాల సమయంలో వేకపోల భాగంగా నా తండ్రి మీరు మాట్లాడుతూ వచ్చిన మీ లేఖన భాగాలను బట్టి మీకు ఎంతో వందనాలు. నా ప్రభా, నా తండ్రి దావీదు వలె ప్రభా యెహోవా నామమును బట్టి నా తండ్రి ముందుకు వెళ్ళినప్పుడు, నా తండ్రి శత్రువుతో పోరాటానికి వెళ్ళినప్పుడు గొప్ప విజయాన్ని మీరు అనుగ్రహిస్తూ వచ్చాడు. నా ప్రభా మీకు ఎంతో వందనాలు. అలాగే ప్రభా మా జీవితంలో కూడా మేము ఎన్నో శ్రమలు, కష్టాలు, దుఃఖాలు నా ప్రభా నా తండ్రి ఎన్ని మాకు ఎదురైనప్పటికీ ప్రభా మీ వైపు చూసేదానికి నా ప్రభా నా తండ్రి మీ నామమును బట్టి ముందుకు వెళ్ళేదానికి సహాయం తెచ్చమని కోరుకుంటున్నాం. నా ప్రభా యెహోవా నామమును బట్టి బయలుదేరితే నా ప్రభా నా తండ్రి గొప్ప విజయాన్ని మీరు అనుగ్రహించే దేవుడుగా ఉన్నందుకు మీకు ఎంతో వందనాలు. దావీదు కూడా గొప్ప విజయం ఇస్తూ వచ్చారు. నా ప్రభా నా తండ్రి మీకు ఎంతో వందనాలు. మీరు రక్షిస్తూ వచ్చారు. నా ప్రభా శత్రువులపై గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. ప్రభా ఈ దినం నా తండ్రి నాయన ఉదయకాల సమయంలో నా ప్రభా నా తండ్రి ఒక సువార్తకై సహోదరులు బయలుదేరి వెళ్తుండగా మీరు తోడయండి, కృప చూపించండి. మీ నోటుబూరుగా వాడుకొని నీ నామ మహిమార్థమై ఈ యొక్క సువార్తను జరిగించి రక్షణ లేని వారికి రక్షణ, మారుమనసు అనుగ్రహించి అనేకులను ప్రభు మీ వైపుకు తిప్పుకోమని కోరుకుంటున్నాం. అలాగే తండ్రి నాన్న రాత్రికాల సమయంలో నా ప్రభు బైబిల్ స్టడీలో కూడా నిలబడే మీ దాసుని మీ ఆత్మతో నింపి బలపరచమని కోరుకుంటున్నాం. ఇచ్చిన సమయాన్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త మహిమగంతా ప్రభావాలు ఆరోపిస్తూ వచ్చే ప్రభుత్వం కొరకే మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం.